హలో పబ్లిక్, వెల్కమ్ బ్యాక్. ఇది మన వైజాగ్ బ్లాగ్ సెకండ్ వీడియో. ఇదైతే నేను కైలాసగిరి హిల్కి అయితే వెళ్ళాను. అక్కడికి సంబంధించిన బ్లాగ్ ఇది కంప్లీట్. నేను ట్రావెల్ ఏ విధంగా చేసిన అంతా వస్తుంది, చూసి ఎంజాయ్ చేసి లైక్ చేసాను అంతే. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. హలో పబ్లిక్, మనమైతే ఇది మన డే టూ అయితే మనకి వైజాగ్ కాంప్లెక్స్లో స్టార్ట్ చేసాను. నేనైతే ఇక్కడ నుంచి నేను ఇప్పుడు కైలాసగిరి వెళ్ళిపోతున్నా. అక్కడి నుంచి ఇంకొక బీచ్ ఉంది, అది కూడా ఫేమస్ బీచే. ఆ బీచ్కి వెళ్ళిపోదాం. ఆ బీచ్ ప్లస్ ఇంకొక టెంపుల్ కూడా ఉందంట. కవర్ చేసే టైం ఉంటే మనం కవర్ చేసేద్దాం, చూద్దాం. అప్పటిదాకా నేనైతే బస్ స్టాప్లో ఉన్నా, వెయిట్ చేయండి. ఇది మన వైజాగ్ కాంప్లెక్స్. ఇక్కడ మనకి బస్ వస్తాయి 10K. మనం ఎక్కాల్సిన బస్ 10K ఎక్కిన మనకి కైలాసగిరి పైనుంచి బీచ్ వ్యూ ఒక లెవెల్లో ఉంటుంది. బీచ్ వ్యూ ఒక లెవెల్లో ఉంటుంది. చూసినప్పుడు మీకు ఎలా ఉంటుంది చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు. లెట్స్ సీ. ఫస్ట్ కైలాసగిరి పోదాం. అక్కడ నుంచే మనం నెక్స్ట్ ప్లాన్ ఏంటిది అక్కడికి వెళ్ళి డిసైడ్ చేద్దాం. బస్ అయితే రావట్లేదు, వెయిట్ చేస్తున్నాం. ఓకే చలో, బీ రెడీ. మనమైతే స్టార్ట్ అయిపోతాం బస్లో. ఒక సైడ్ బీచ్, ఇంకొక సైడ్ వెళ్తూ టికెట్ తీసుకొని కైలాసగిరికి మనకి అక్కడి నుంచి అయితే అరౌండ్ 40 రూపీసే పడ్డది, నాట్ టూ ఎక్స్పెన్సివ్. ఇక్కడ కొత్తగా ఒకటి డబల్ డెక్కర్ బస్ అని కూడా స్టార్ట్ చేసిరంట, అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. దాంట్లో బీచ్ మొత్తం ఆర్కే బీచ్ నుంచి కిష్కొండ బీచ్ టోటల్ అంతా కూడా తిప్పుతారంట, చూద్దాం. అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం రిటర్న్ వచ్చేటప్పుడు. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ కైలాసగిరి వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి కిష్కొండ బీచ్ పోయి అక్కడి నుంచి డబల్ డెక్కర్ బస్ ఎక్కి మొత్తం ఎక్స్పీరియన్స్ చేసుకొని వచ్చేద్దాం. చూపిస్తాం మధ్య మధ్యలో. అంతవరకు మీరు కానీ మీకు కూడా బోర్ కొడుతున్నారు కదా, సినిమాటిక్స్ ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. ఈ ప్లేస్ అయితే మనం నిన్ననే విజిట్ చేయాలి, బట్ మనకి టైం సరిపోలేదు. కైలాసగిరి నైట్ వెళ్తే బీచ్ వ్యూ అంత కనిపిస్తుంది. ఇదే పర్ఫెక్ట్ టైం. మనం సన్ టైంలో వెళ్తేనే కైలాసగిరి మంచిగా కనిపిస్తుంది. కైలాసగిరి పైన కానీ అక్కడి నుంచి బీచ్ వ్యూ కానీ సూపర్ ఉంటుంది. దానికోసం నేను వెళ్ళిపోతాను. అట్లనే ఇది చూడండి, మన రీసెంట్గా ఫ్లై చేసిన ఫ్లైట్స్ ఇవి చెక్ చేసుకోవచ్చు. ఈ వ్యూ నిజంగా అంటే మనం హైదరాబాద్లో ఉంటాం, మనం హైదరాబాద్లోనే ఉన్నాయి అన్నీ అనుకుంటాం, కానీ బయటకు వచ్చేస్తేనే మనకి చాలా చాలా కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ సింగిల్ డీటెయిల్స్తో అన్నీ ఉన్నాయి. నేనైతే ఆల్మోస్ట్ ఈ వీడియోలో అన్ని కవర్ చేయడానికి ట్రై చేసిన. ఇంకా చాలా ఉన్నాయి, బట్ మన దగ్గర టైం లేదు. మనం అనుకొని వచ్చింది మన వర్క్ 1 డే, మనం దీనికోసం ఎక్స్ట్రా 2 days ఎక్స్టెండ్ చేసుకున్నాం. చూసాం డే 3 కూడా ఉంటుందో లేదో చెప్పలేను. నేను రేపు ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే చెప్తా, ప్లాన్ చేద్దాం అది కూడా. ఒకవేళ డే 3 ఎక్కడ ఉందంటే ఇంకేమైనా ప్లేసెస్ ఉండి నాకు టైం ఉంటే డే 3 కూడా మీకు మంచి ప్లేసెస్ చూపిస్తాను. దానికోసమైనా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, స్పెషల్ బ్లాగ్ అని చెప్పి ఏదో లాంగ్ బ్లాగ్ చేసిన అన్నట్టు కాకుండా కొంచెం ఇన్ఫర్మేటివ్గా చేద్దామని అయితే ట్రై చేస్తున్నా. దానికోసం కొంచెం సపోర్ట్ చేయండి రా బాబు. ఇలాంటి మోర్ కంటెంట్ వస్తూనే ఉంటుంది ముందు ముందు. ఆల్రెడీ చాలా నెక్స్ట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి, అవి కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి ప్రాబ్లం లేకుండా. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టారు, నా వీడియో రాగానే తక్కువ నోటిఫికేషన్ వస్తుంది. అందుకే బెల్ ఐకాన్ కూడా కొట్టుకొని పెట్టుకోవాలి. ఓకేనా, బాయ్ బాయ్. మధ్యలో ఏమన్నా చూసేది చూపిద్దాం, లేదంటే డైరెక్ట్ కైలాసగిరి. బాయ్ బాయ్.
మనమైతే వచ్చేసినాం కైలాసగిరి. ఇక్కడ నుంచి మనం అంటే బై వాక్ వెళ్దాం అనుకున్నా, బట్ చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి నేను బై ఎయిర్ వెళ్తున్నా. బై ఎయిర్ అంటే ఏరోప్లేన్ వెళ్ళారు. చూడండి మీరే, రోప్ వే మనకు వచ్చి జస్ట్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లంచ్ బ్రేక్, మళ్ళీ 2 o'clock ఓపెన్ అవుతుందంట. ఆల్రెడీ మనకి ఓపెన్ అయిపోయింది. మంచిగా మనం కరెక్ట్ టైంకి వచ్చినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనమైతే వెళ్ళిపోతాం పైకి. మనకి ప్రైస్ వచ్చి 150. నేను అది టికెట్ తీసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. డన్. మేమైతే ఇప్పుడు రోప్వేకి పైకి వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎనీ ఐటమ్ మార్ఫీ క్లాక్ రూమ్ చార్జెస్ ఇక్కడే. ఇప్పుడైతే టికెట్ తీసేసుకున్నాం. టికెట్ తీసుకుని మళ్ళీ చూపిస్తాను, తిడతారు. ఇదే మనకి రోప్వేకి టికెట్ తీసుకొని కొంచెం స్టెప్స్ ఎక్కాలి పైకి. నేనైతే బై వాక్ వెళ్దాం అనుకున్నా, బట్ చాలా టైం పడుతుంది. దానికన్నా బెస్ట్ వే రోప్వే. ఒకవేళ రిటర్న్లో అయితే నేను ట్రై చేస్తాను రోప్వేలో రావడానికి, లైక్ బై వాక్ రావడానికి. ఇక్కడ చూపిస్తే మీకు మజా రాదులే. వ్యూ ఏదో చిన్నగా కనిపించచ్చు, కానీ ఇది మజా రాదు. మీకైతే డైరెక్ట్ పైకే చూపిస్తాను ఏముంటుంది ఏంది. ఓకేనా? నేనైతే ఒకటి చూపిస్తున్నా, షాక్ కాకండి. ఇది కాదు మెయిన్ వచ్చి ఇప్పుడు చూడు ఇది టోటల్ మనకి బీచ్ ఏరియాని. మనకి ఇక్కడ సైడ్ వచ్చి నియర్ బైలోనే ఒక 2-3 బీచెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ సైడ్ లెఫ్ట్లో మనం వెళ్తే రిషికొండ బీచ్ ఉంటుంది. అది ఇక్కడ కొంచెం ఫేమస్. మనమైతే దానికే వెళ్దాం అనుకుంటున్నాం. దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం. లేదా దానికి టికెట్ దొరికింది అనుకో, డబుల్ డెక్కర్ బస్లో మొత్తం ఇదైతే రోడ్డు ఉందో కింద మీకు ఈ రోడ్ మొత్తం వెళ్ళచ్చు. ఇదంతా డన్. సరే చూపిద్దాం పైకి వెళ్ళి. పైన వ్యూ ఇంకా డిఫరెంట్ ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. మేమైతే రోడ్ వేలో లోపల కూర్చున్నాం. చిన్నట్టుందంటే అంటే బాగా వస్తుందా? ఓకే, ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి నేచర్ అయితే. టూ గుడ్. రండబ్బా, ఏం 9 to 6 డ్యూటీలు చేస్తారు. టైం చూసుకొని రండి. మనమైతే మన దాంట్లో ఒకరే ఉన్నాం. మన ఒక్కరికి ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఒకటి ముందు వెళ్ళిపోతుంది. మనకైతే నెక్స్ట్ మన క్లోజ్ చేస్తాడు. మనమైతే ఒకరిమే ఉన్నాం. సరే లేదా ఒకరే ఉంటుందా? జానీ బ్లాగ్స్. जॉनी ब्लॉग्स सब्सक्राइब करो, ब्लॉग आएगा 1 हफ्ते में. हाँ, ये रिसीवर है, ये माइक है. ब्लॉग बना रहे అంటాడు. వాళ్ళైతే వెళ్ళిపోయారు. మనం ఒకరిమే ఉన్నాం. మనకి స్టార్ట్ చేస్తాడా లేదా ఐడియా లేదు. అంటే 5 minutes స్టార్ట్ చేస్తా అని అయితే చెప్పిండు. అంటే వాళ్ళు నాకు తెలిసి మొత్తం పైకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తారేమో. మనం ఇక్కడ నుంచి వే కనిపించచ్చు మీకు. అది మొత్తం వే నడుచుకుంటూ వెళ్ళే వే అది. నేనైతే దాంట్లో వెళ్దాం అనుకున్నా, బట్ ఐ హ్యావ్ టు సేవ్ టైం. అందుకని చెప్పేసి భయ అయితే క్లోజ్ చేసేస్తుండు. చలో మనం కూడా డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను నేనైతే. ఎట్లుంటుంది తెలియదు ఏమో. ఏదైనా గణపతి బప్ప మోరియా, ఆయన చూసుకుంటాడు. ఆయన పేరుతో స్టార్ట్ చేసిన ఏమైనా ఆయన చూసుకుంటాడు. అంతే. ఎంత సేఫ్గా వచ్చానో అంత సేఫ్గా వెళ్తారని అనుకుంటున్నాను. అలా సౌండ్ చేస్తుంది, భయం అవుతుంది, బట్ గణపతి చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ఎవరికి ఆయన హ్యాండ్ ఇవ్వడు. అంతే. సైడ్ నుంచి మీకు చూపిస్తాను చూడు. ఇవి మన స్టేట్స్. ఇవే ఈ స్టేట్స్ మనకి ఎక్కి మొత్తం తిరిగి వెళ్ళాలి. అలా చూడండి, అలా రిటర్న్ వెళ్ళే వాళ్ళు అలా రిటర్న్ వెళ్తున్నారు. ఒక సైడ్ మనకు చూడండి, పైన ఉన్నామంటే ఉన్నాం. బ్యాక్ సైడ్ చూడండి, ఒక డిఫరెంట్ ఈవెంట్ చూడండి. వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు పైకి, కిందికి. పైన అయిపోయింది, కిందికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మనం కూడా ఒక మ్యాక్స్ నేను పైన వ్యూ చూపించేసి ఎందుకంటే తొందరగా రిటర్న్ అయిపోవాలి. ఇది రోడ్వే, ఇక్కడ రోడ్వే ఇది. అక్కడనే మనకి స్టెప్స్ ఉంటాయి కింద, మీకు కనిపిస్తుండొచ్చు. అక్కడి నుంచి పైకి రావాలి. వెహికల్ వచ్చే వాళ్ళు రోడ్వేలో వస్తారు. రోడ్వే కూడా కొంచెం డేంజరస్ ఉంటుంది, బట్ ఓకే.
ఇలా వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు రిటర్న్ కూడా వస్తున్నారు. అట్లా చూద్దాం. ఇక్కడ కూడా మనం ఒక సబ్స్క్రైబర్స్ ఇక్కడ కూడా గెయిన్ చేద్దాం. కింద ఆ భయ్యాతో సబ్స్క్రైబ్ చేయించిన ఛానల్, అట్లానే ఎవరైనా వస్తే చేపించేద్దాం వాళ్ళతో కూడా. ఈజీగా ఫేమస్ అయిపోరు కదా. స్టార్టింగ్ లో స్ట్రగుల్ ఉంటుంది స్టార్టింగ్ లో, తర్వాత ఏమని అనుకోవచ్చు. ఓకేనా? నాకైతే చలో సేఫ్గా రీచ్ అయిపోయినా నేనైతే పైకి. ఇక్కడ కొంచెం పైన కైలాసగిరి. ఇప్పుడు మనం ఇక్కడ దిగిపోవాలి. దిగేసి వాకబుల్ డిస్టెన్స్ లైక్ అరౌండ్ 100 or 200 meters అంతే. పైకి వెళ్ళేసి పైనుంచి వ్యూ అది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనమైతే మన వ్యూ చూపించలేదు కదా, మనం ఎట్లా వచ్చినామో ఇందులో చూపించడానికి అవ్వదు. దీంట్లో అయితే చూపిస్తాను నేను ఇది అయిపోగానే. ఓకేనా? బయట దిగి నేను పైకి వెళ్ళి మొత్తం వ్యూ చూపిస్తాను, లైక్ ఏ వ్యూలో ఉన్నాను నేను. ఓకేనా? దాని పైకి వెళ్ళి అయితే మనమైతే పైకి వచ్చేసినాం. ఇక్కడ వ్యూ ఇది. ఇక్కడ ఒక ట్రామ్ కూడా ఉంటుంది, లైక్ ట్రైన్. మనం జస్ట్ టికెట్ తీసుకుంటే మొత్తం తిప్పి చూపిస్తారు వాళ్ళే. ఇట్లా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, అంత ఫుడ్ కోర్ట్స్, అడ్వెంచర్స్ లైక్ ఎగ్జిబిషన్స్, మినీ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఉంటాయి మన దగ్గర ఇక్కడ. ఒకవేళ మీ దగ్గర వైజాగ్ వచ్చి ఒకరోజు మొత్తం టైం ఉందనుకో, మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేనైతే జస్ట్ ఎంట్రీ ఇచ్చిన. ఇది అయితే మొత్తం లైక్ నాంపల్లి ఎగ్జిబిషన్ లాగా ఉంది ఇదైతే. బట్ అది మనకు మొత్తం రష్ ఉంటుంది, ఎందుకంటే మెయిన్ రోడ్ మీద కాబట్టి. ఇది చాలా పైన కాబట్టి చాలా మంది రాలేరు. అందుకే నేను కూడా ఒక 6-7 years బ్యాక్ వచ్చిన. ఇప్పటికప్పటికి చాలా, అప్పుడైతే ఆల్మోస్ట్ ఇక్కడ ఏం షాప్స్ లేవు, ఈ టైప్ ఎగ్జిబిషన్ టైప్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు అవి ఉన్నాయి, అందుకే మీరు చూస్తారు. అందుకే చేంజ్ ఏంటంటే వైజాగ్ వస్తున్నా, ఇది మిస్ అవ్వకూడదని చెప్పేసి నేను ఇక్కడ తీస్తున్నా. చూద్దాం. నన్నైతే వింత జంతువు చూసినట్టు చూస్తారు. లాగ్ తీస్తుంటే భయం అవుతుంది. మాస్క్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ కనిపించలేదు అంతే. ఎట్లా ఫీల్ అవుతున్నా. ఇక్కడి నుంచి మనం ఓ మై గాడ్, నేను రిటర్న్ వచ్చేసిన. వెళ్ళాల్సిన లోపలికి నేను బయటకు వచ్చేసిన. బయట ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసిన. ఈ ట్రైన్ రూట్ కూడా ముందు లేదు. ఇప్పుడు ఇక ఇట్లా అన్ని స్టాల్స్ ఉన్నాయి, గేమింగ్ జోన్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి మనకి మొత్తం. ఇవ్వండి, వెల్కమ్ కైలాస్ హిల్. ఇక్కడ శివయ్య టెంపుల్ ఉంది. శివయ్య టెంపుల్ కూడా చూపించేద్దాం. వ్యూ పాయింట్స్ ఇవ్వండి. మాకు ప్రింటింగ్స్ ఏమైనా సరే ఫొటోస్ ఇక్కడ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇటు స్కై సైక్లింగ్, జిప్ లైన్ ఇటు ఇక్కడే ఉంది, చూపిస్తున్నారండి. టైం ఉంటే స్కై సైక్లింగ్ కూడా చేద్దాం. మన దగ్గర మెయిన్ అదే లేదు, ఎందుకంటే తర్వాత కూడా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా టైం మేనేజ్ చేసుకోవాలి. టైం మేనేజ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? నాకైతే ఫోన్ పట్టుకునే చెనొప్పి వస్తుంది. బ్లాగర్స్ ఎలా బ్లాగ్ చేస్తారో కూడా నాకు ఐడియా లేదు. ఇంత పెయిన్ వస్తుంది ఫుల్ చేయనా. టెంపుల్ అని చెప్పాను కదా, శివయ్య టెంపుల్. లైక్ మనకి టెంపుల్లో ఉండదు, ఇక్కడ విరిపేసి ముందుకు వెళ్ళిపోవడమే. చూస్తారా? చూపించేస్తా. శివుడిది పార్వతిది ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ ఉంటుంది, దాన్ని అయితే నేను ఇప్పుడు చూపించేస్తా. చూడండి. ఇదైతే మనకి నాకు వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేసిన, ఇప్పటికే నాకు గుర్తుంది. దగ్గర నుంచే చూపిస్తున్నా మీకైతే. నేను తర్వాత ఇక్కడ సైడ్ నుంచి బీచ్ వ్యూ కూడా చూపిస్తాను నేను, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి చెట్లు కూడా చూడొచ్చు. శివలింగం షేప్ లో కట్ చేసి పెట్టారు. అయితే మాస్క్ పెట్టుకున్నా. ఇక్కడ ఎండ అంతుంది, హ్యూమిడిటీ అంతుంది వైజాగ్లో.
బీచ్ కదా, బీచ్ ఏరియా కదా. మనకి ఇక్కడ వర్షాలు లేవు, ఫుల్ ఎండ. మార్నింగ్ అరౌండ్ ఒక 10 minutes పడి వెళ్ళిపోయింది. నాకైతే చెయ్యి మస్తు పెయిన్ వస్తుంది, కానీ అనుకున్నా కాబట్టి తీయాలి. చాలా పెయిన్ వస్తుంది చెయ్యి. నో పెయిన్ నో గెయిన్ అంతే. చెప్పాను కదా బీచ్ కిందనే ఉంది, ఇక్కడ నుంచి చూపిస్తా. మీరు చెక్ చేయవచ్చు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంతలా ఉంటుంది. ఎక్కడైనా క్విక్ అవుట్ఫిట్ చెక్ కూడా చూపించేస్తాను. ఇక్కడే మన బీచ్ ఎంత లాంగ్ ఉంది అంత బీచ్ కనిపిస్తుంది మనకి, లైక్ హాఫ్ ఆఫ్ ద ఏరియా. చెక్ చేయొచ్చు మీరే. మనకి ఎంత ఏరియా బీచ్ ఉందో అంత హిల్ పైన ఉంది ఇది. టైం ఉంటే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇదిగోండి ఆ ట్రైన్ మొత్తం ఇవే వెళ్తుంది. స్కై సైక్లింగ్ మనకి అక్కడ స్కై సైక్లింగ్ ఏరియా అది. నాకైతే ఇప్పుడైతే అస్సలు ఒప్పుకలేదు, స్కై సైక్లింగ్ చేసే ఒప్పుక అసలే లేదు. మొత్తం ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అందరు కూడా, ఫొటోస్ వీడియోస్. పైన కూడా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మొత్తం చూడండి, ఇంకొక వ్యూ కూడా చూపిస్తాం కొంచెం ముందు. అప్పుడైతే మేము కూర్చున్నాం ఒక ఏరియా, జస్ట్ ఇట్లనే మొత్తం కూర్చొని ఇక్కడే మా లంచ్ చేసి మేము వెళ్ళిపోయినాం బయటికి. ఇప్పుడైతే చాలా చేంజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ నేనైతే గుర్తుపట్టలేకపోతున్నా, అంతలా చేంజ్ అయిపోయింది. కిందికి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇప్పుడు నాకు కూడా అయితే లేదు, అండ్ చాలా పెయిన్ వస్తుంది. కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. కొంచెం డిఫరెంట్ సెన్సేషన్ ఉంది, బట్ వెళ్ళిపోవాలి, దీంట్లోనే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. కొంచెం మిర్రర్స్ క్లీన్గా లేవు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బీచ్ అయితే ఎంజాయ్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. లైక్ మరి అంత బాగా లేనట్టయితే చూపించలేదు, ఏదో కనిపిస్తుంది అనుకుంటున్నా మన కెమెరా క్వాలిటీలో. దీని తర్వాత వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా, బట్ టైం అవుతుంది. అయినా సరే నేను ట్రై చేస్తాను డెఫినెట్లీ. ఇదైతే ఇంతటితో ఎండ్ కాదు బ్లాగ్, నెక్స్ట్ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళిపోతున్నాం. ఇంకా కిందికి పోయి అక్కడ బస్ ఎక్కి రిషికొండ, అది ఇంకొక బీచ్, ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక టెంపుల్ ఉందంట. టైం ఉంటే అది విజిట్ చేద్దాం, లేదనుకుంటే నైట్ లేట్ అవ్వకుండానే డైరెక్ట్ ఇంటికి రిటర్న్ అయిపోదాం. కావాలనుకుంటే రేపు ఇంకేమైనా ప్లాన్ చేసుకోవచ్చు. రేపటి వరకు నేను ఇక్కడే ఉన్నా. ఈ 100 subs స్పెషల్ బ్లాగ్ కోసమే నేను ఇక్కడ ఆగిన. ఇస్తున్నాం, అవుట్పుట్ కంప్లీట్గా అయ్యాలి. అంటే సరిపోలేదు, బట్ అయినా ఉన్న దాంట్లో ఎంత అయితే అంతా నేను కవర్ చేసిన. మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా వెళ్ళిపోయినాం, మనం తొందరగా వెళ్ళిపోయినాం, కానీ చాలా డౌన్ ఉంది. మనకి వచ్చేసింది ఇట్లా. చూద్దాం, ఇక్కడి నుంచి కిందికి పోయి బస్ దొరికితే తీసుకొని వెళ్ళిపోవడమే, లేట్ అవ్వకపోతేనే. ఎందుకంటే నైట్ టైంలో బీచ్ అంతా బాగుండదు. బీచ్ వ్యూ బాగానే ఉంటుంది, బట్ మీరు పగలు చూడాల్సినవి నైట్ దొరకు ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ బీచ్నే చూడలేరు మీరు. ఆ బ్యూటీ, బ్లూ బ్యూటీని మీరు చూడలేరు, మీకు అనిలేదు అంత బ్లూ బ్యూటీ. చూద్దాం, వెళ్ళిపోదాం మనం అయితే డైరెక్ట్. బాయ్ బాయ్, బీచ్లో కలుద్దాం. అప్పటి వరకు ఒకవేళ సినిమాటిక్స్ వస్తాయి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఈ పైన చూపించాను కదా బోట్స్, ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. పైన కూడా క్లియర్గానే ఉన్నాయి, బట్ కొంచెం ఎక్కువ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తున్నాయి. మీరు ఆ వేవ్స్ చూడొచ్చు. వేవ్స్ చూడడం కంటే ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా డిఫరెంట్గా కొడుతుంది. చూడండి, ఒకవేళ మీకు టైం ఉంటే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ మీకు స్టే కానీ లేకపోతే ఉండడానికి ఫుడ్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనకి ఏరియా మొత్తం రెస్టారెంట్సే ఉన్నాయి, మొత్తం రెస్టారెంట్సే కింద మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్. మీకు నేను సోలాగా వచ్చి ఏమో ఎంజాయ్ చేస్తున్నాను అంతే, కానీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేశారనుకో ఇంకా మంచిగా అనిపిస్తుంది. నా ఫ్యామిలీ కోసం, నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా. ఇదైతే మన వీడియో అవుట్రో.
ఇదైతే మనది సెకండ్ వ్లాగ్ వైజాగ్ వ్లాగ్లో. ఇంకొక వ్లాగ్ ఉంది, అది కూడా నేను ఈ నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేసేస్తాను. దానికోసం కూడా వెయిట్ చేయండి. అంతవరకు కొంచెం సపోర్ట్ చేసి కమెంట్ చేయండి. లెట్స్ గో.